ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి గోచారము చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగానే కనపడుతుంది. అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైనటువంటి కోరికలు తీరడము, మీరు అనుకున్నటువంటి గోల్స్ కంప్లీట్ చేయడము, మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కంప్లీట్ చేయడము, ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము, అప్పులు తీర్చుకోవడంతో పాటుగా బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల ఏదైనా మీరు వస్తువులు వాహనాలు కొనాలనుకున్నా, 4 వీలర్స్ లాంటి కొనుక్కోవాలనుకున్నా, గృహం కొనుక్కోవాలనుకున్నా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే విలువైన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణంగా ఈ టైం కనపడుతోందని చెప్పచ్చు. అలాగే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించడము, కోర్టు విజయాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడడంతో పాటుగా విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము, వాహనాలు, యంత్ర పరికరాలు, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనేక కొత్త విషయాల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే బాగా కష్టపడే తత్వము, శ్రమించే తత్వం కూడా బాగా పెరుగుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు కానీ, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకుని చాలా ముందడుగు వేస్తారు, సక్సెస్ను కూడా సాధిస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గించుకోవడము, వ్యాయామాలు చేయడము, బయట ఫుడ్లు మానేయడము, జంక్ ఫుడ్లు మానేయడము, అలాగే ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా కాస్త ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారని చెప్పచ్చు. బాగా కష్టపడతారని కూడా చెప్పచ్చు. అలాగే కొంచెం గతంలో ఉన్నటువంటి నీరసము, నిస్సత్తువ, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎవరు ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి, చాలా శాతం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అయితే అనవసరమైన వివాదాల జోలికి వెళ్ళడం కానీ, లేదా అనవసరమైన వ్యక్తులతో సంభాషించడం కానీ, లేదా ప్రేమ కలాపాలు నడపడం కానీ, శారీరక కోరికల కోసం వ్యవహారం చేయడం కానీ, వివాహేతర సంబంధాలు కానీ పెట్టుకున్నట్లయితే ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండడం మంచిది. కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, కాబట్టి జాగ్రత్త. అయితే ధైర్యంగా, తెలివిగా వ్యవహరించడం, అలాగే అన్ని రకాల విషయాలను కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాత్రం బాగా కలిసి వస్తుంది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతటి మీరు సొంతంగా ఎదగడానికి, మీరే 10 మందికి పనిచ్చేటటువంటి రీతిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలు జరగడం,